హాయ్ అండి. వెల్కమ్ టు టేస్టీ ఫుడ్. టేస్టీ ఫుడ్‌లో ఇవాల్టి రెసిపీ బ్రెడ్ పకోడా. ఈ రెసిపీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం 4 బ్రెడ్ స్లైసెస్‌ని తీసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్పు శనగపిండిని తీసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్‌ని వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. దీంట్లోనే కొద్ది కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా పిండిని కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువగా వాటర్‌ని యాడ్ చేసేయకండి. పిండి పల్చగా అయిపోతుంది. కొద్ది కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. బ్యాటర్‌ని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్‌ని వేసుకొని హీట్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం కట్ చేసుకొని పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్‌ని ఈ బ్యాటర్‌లో డిప్ చేసుకొని ఆయిల్‌లో వేసుకోవాలి. ఇలా బ్రెడ్ స్లైసెస్‌ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయ్యాక మరోవైపుకి టర్న్ చేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని టిష్యూ ఉన్న పేపర్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ పకోడా రెడీ అయిపోయింది. ఈవినింగ్ స్నాక్‌లోకి ఇలా ఈజీగా బ్రెడ్ పకోడాని ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ ఫుడ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.